audio jungle. ఎదురు తిరిగే వాళ్ళు కాదు. వీరిని ఏమి చేసినా వీరి భూములను దోచుకోవచ్చు, ఎవరో మాట్లాడరు. స్థానిక నాయకులు వీళ్ళతో కుమ్మక్కైపోయారు. నేను అడిగేది ఈ రోజున ఒక సరికొత్త జనసేన నాయకత్వం సృష్టించాలి. మన కోసం అండగా ఉన్న నాయకులు కావాలి. ఒకవేళ నన్ను కూడా జవాబుదారీతనం నేను మా నాయకులకు కూడా చెప్పింది, మేము ప్రజా సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. నాకు తెలుగుదేశం పార్టీలాగా లంచాలు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. నాకు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేవాడిని, ఉన్న కోట్లను ఇచ్చేసేవాడిని, ఉన్న కోట్ల రూపాయలని ఇచ్చేసి వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను, వదులుకొని వచ్చాను. అలాగే నాకు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే, ఒక పెప్సీ అడ్వర్టైజ్మెంట్ చేస్తే, కోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అవి కూడా వద్దు. ఎందుకు వద్దనుకున్నానంటే నా బ్రాండ్ ఇమేజ్ అనేది పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ మీరిచ్చిన ప్రేమ, మీరిచ్చింది. నా పటికి నేను పని చేస్తే మీరందరూ ప్రేమతో ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇలా చేశారు. ఈ రోజున అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. దాన్ని నేను ఒక వ్యాపారంగా చేయను ఎప్పటికీ. అందుకే నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చేయను. అందుకు చేయను అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే మీరిచ్చింది తిరిగి నేను ప్రజా సంక్షేమానికే దారిపోస్తాను తప్ప నాకు వ్యక్తిగతంగా దాని నుంచి డబ్బు సంపాదించాలని నా కోరిక లేదు. అది సహజమైనప్పటికీ కూడా మిగతా వాళ్ళు చేస్తుంటే అది వారి ఇష్టం. నాకు దాని మీద ఇబ్బంది. నా వరకు నేను ఎందుకు చేయలేదనడానికి కారణం ఇది. అలాగే నేను మనందరం కూర్చొని తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ రోజున ఎక్కడికి వెళ్ళండి, శ్రీకాకుళంకి ఎప్పుడు రాని ముఖ్యమంత్రి గారు, వారి ఎంపీలు రాని ఎల్లని గ్రామాలు నేను వెళ్తే ఈ రోజున ముఖ్యమంత్రి గారు నేను ఎక్కడికి వెళ్ళు మళ్ళీ అక్కడికి మనుషుల్ని పంపిస్తారు. నేను యువతతో మాట్లాడితే యువతకి ఉపాధి హామీ అంటారు, యువతకి నిరుద్యోగ భృతి అంటారు, కానీ ఆడపడుచులకి ఇంకోటేదో ఒక గిఫ్ట్లు అంటారు. కానీ ఇవన్నీ జనసేన మాట్లాడితేనే ఉంటుంది. జనసేన అనేదే లేకపోయింది. కానీ ఉండుంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారు మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మొత్తం ఉత్తరాంధ్రాని భూముల్ని కాజేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ అట్లా అడ్డగోలుగా దోచేస్తున్నారు ఉత్తరాంధ్ర భూముల్ని. నాకు నిజంగా బాధ కలిగించే అంశం. ఏ మూలకెళ్ళండి, 1000 ఎకరాలు ముందు పరిశ్రమలు స్థాపిస్తామని తీసుకోవడం, పరిశ్రమ పాపం రైతుల్ని కానీ దళితుల్ని కానీ అక్కడ ఎవరికైతే లబ్ధిదారులు కానీ ఆ భూములు తీసుకోవడం, మేము పరిశ్రమలు ఇస్తామని చెప్పి ముందు వాళ్ళు భూముల నుంచి వెళ్ళగొట్టేయడం. పరిశ్రమలు రావు, పాడు రావు. అవి తీసుకొని ముక్కలుగా రియల్ ఎస్టేట్లకు అమ్మేసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజల్ని వెనక్కి నెడుతున్నారు. వెనక్కి నెట్టి వారిని అభివృద్ధికి దూరంగా పెట్టేస్తే మరి ఎక్కడికి వెళ్తారు? వలసలే వెళ్తారు. ఇక్కడి నుంచి ఎక్కడికో దూర గ్రామాలకు వెళ్తారు. ఇక్కడున్న యువతకి నిరుద్యోగానికి గురయ్యి, ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఏం చేస్తారు? ఇలాంటి ఉపాధి అవకాశాలు లేకపోతే అందుకే నాకు విసిగిపోయి ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళేదో భిక్షం పడేసినట్టు కొన్ని సీట్లు ఇస్తామంటే మీరెవరు భిక్షం పడేయడానికి? మేము భిక్షం పడేస్తాం, మీరు తీసుకోండి. ఏ ఆశ లేకుండా వచ్చాను రాజకీయాల్లోకి. పదవుల మీద ఆశ లేదు, అధికారం మీద ఆశ లేదు. అధికారం ఈ రోజున నేను మాట్లాడుతున్న ప్రభుత్వం స్థాపిస్తున్నానంటే అభివృద్ధికి, కనీసం ప్రజల్ని ప్రజా శ్రేయస్సు కోసం వీరెవరు పాటుపడట్లేదు. కాబట్టి కనీసం ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అసెంబ్లీ నడపలేరు. మన చోడవరం హాస్పిటల్ ఉంది. చోడవరం హాస్పిటల్ ఈ సమస్య ఉందని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఉంటే అసెంబ్లీలో మాట్లాడగలిగేవాళ్ళు. చోడవరంలో 25 బెడ్లే ఉన్నాయి, 100 బెడ్లు ఎందుకు చేయరు? ఒకవేళ పరిశుభ్రత లేదు, హాస్పిటల్స్కి వెళ్తాం, దేనికి వెళ్తాం? మళ్ళీ కొత్తగా జబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తాం. మన చోడవరం హాస్పిటల్కి ఉన్న జబ్బులు పోగొట్టుకోవడానికి వెళ్ళి ఒకసారి వాతావరణం చూస్తే మళ్ళీ ఉన్న జబ్బులు కాదు కదా వచ్చి కొత్త జబ్బులు వచ్చే పరిస్థితికి నేను వీడియోలు చూస్తే నాకు అర్థం కొత్త జబ్బులు కాబట్టి ఏమొస్తుంది దీనికని. మరి దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు? దీనిని ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలు మాట్లాడటానికి ఎవరు? ఆయన
ముఖ్యమంత్రి గారు అంటారు నన్ను ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేయండి చాలా అద్భుతం చేస్తారంటారు. మిమ్మల్ని ఒకసారి చేసాం చాలు, మీ అద్భుతాలు చూసాం, సంతోషం. మామూలుగా చాలా వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే ఎలా దోచుకునేవాళ్ళు మాకు తెలియదు, కానీ మీరు వచ్చి మనకు ప్రత్యక్షంగా చూపించారు. అక్కడ శారదా నది కింద వంతినే మొత్తం పిల్లలతో సహా బయటకు వచ్చి లోపల బయటపడుతున్నాయి మీరు చేసిన ఇసుక మాఫియా దోపిడీకి. చోడవరంలో ఉన్నంత ఇసుక దోపిడీ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ లేదు, అంత ఇసుక దోపిడీ. ఇదే నేను ఆశించింది తెలుగుదేశం పార్టీని, ఇదే నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. నేను ఇదైతే ఆశించలా. మీరు ఈ దోపిడీకి అయితే నేను ఖచ్చితంగా నేను పోటీ చేసేవాడిని. చోడవరం సీట్ని 2014లో గెలిపించేవాడిని, మీ దోపిడీని అప్పుడు నిలువరించేవాడిని. నేను నమ్మాను. అంటే రాజకీయాలంటే అనుభవాలు కావాలేమో, పెద్దలు ఉంటారేమో నాకు తెలీదు. మేబీ నేను ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకుని, అంటే రాజకీయాలు చేయాలంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పుట్టాలేమో, లేదంటే మామగారు పెట్టిన పార్టీలో పెట్టి ఆయన పక్క తప్పించి రావాలేమో, ఇవన్నీ నాకు తెలియదు. ఏదో ఓ చిన్నపాటి ఉద్యోగ కొడుకుని మీ అందరి ప్రేమ వల్ల యాక్టర్ని అయ్యాను. దాంట్లో ఎప్పుడు నాకు ఆనందం లభించలేదు, నాకు ఎప్పుడు ఆనందం రాలా. నేను అవన్నీ భయపడి ఆలోచించి భయపడడం అంటే నేను వారికి భయపడి కాదు. ఓట్లు చీలితే మళ్ళీ మనకి ప్రభుత్వం రాదేమో, ప్రజా సంక్షేమానికి పథకాలు దెబ్బతింటాయేమని చెప్పి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ రోజున నాకు చోడవరంలో కూడా ఇసుక దోపిడీ చూసి, ఎందుకంటే రాత్రులు వీడియోలు మన జన సైనికులు ఎవరో పంపించారు నాకు. ఆ పంపించిన వీడియోలో ఏదో ఒక తిరణాల్లాగా లారీలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, ఇసుకలు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ వీడియోలన్నీ చూశాను నేను. నాకు అనిపించింది ఇంత యుధేచ్ఛగా మీరు అవినీతి చేస్తుంటే మా ప్రభుత్వంలో అవినీతి లేదంటారు. దీని అవినీతి కాకుండా ఇంకేమంటారు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి. ఇదే అవినీతి, ఇంక ప్రత్యేకించి ఏముంటుంది అవినీతి అంటే. పోనీ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.